మన ప్రభాస్ అన్న గారిది రాజాసాబ్ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. డే 2 రివ్యూ. డే 1 వచ్చేసరికి సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. అండ్ నేను డే 2 ఈ సినిమాని చూసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే వేయాలను. నాకు మటుకు సినిమా మటుకు పిచ్చి పిచ్చికి నచ్చింది. ఆ టిప్స్ ఫాలో అయిన తర్వాత అవేంటో మీకు కూడా చెప్తా. వీడియో నేను వరకు అయితే చూడండి. అండ్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టోరీ విషయానికి వద్దాం. అందరూ వచ్చేసరికి హారర్ కామెడీ ఫిల్మ్ అయితే అంటున్నారు, బట్ కాదు. దీని వచ్చేసరికి నేను సపరేట్ నేమ్ అయితే పెట్టబోతున్నాను. ఇది వచ్చేసరికి హిప్నటైజ్ ఇల్యూషన్ అనమాట. అంటే హిప్నటైజ్ చేసి వాళ్ళ మైండ్ని ఎలా కంట్రోల్ చేస్తారు అండ్ దాని మీద అయితే ఈ సినిమా స్టోరీ బేస్ అయితే ఉంటుంది. ఈ సినిమాని తీసేటప్పుడు మన ప్రభాస్ అన్న పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. అండ్ అలా కాదనేసి 10 సంవత్సరాల కిందట మన ప్రభాస్ అన్న తీసే మూవీస్ లాగా ఉండాలనేసి ఈ సినిమాని ఒక హారర్ కామెడీ రొటీన్ సినిమాకి అయితే తీశారనమాట. ఇంకా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ హాఫ్ సినిమా వచ్చేసరికి ఈ సినిమాకి మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్లో చెప్తాం మైనసెస్ ఎంతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్దాం. ఫస్ట్ ఈ సినిమా మన ప్రభాస్ అన్న ఎంట్రీ తోటి అలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇంకా మన ప్రభాస్ అన్న వింటేజ్ కామెడీ డైలాగ్స్తో అలా ఎంగేజ్గా చేస్తారు. అండ్ ఇంకా ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. ఇంకా హీరోయిన్స్ కూడా వచ్చేసరికి వాళ్ళది బెస్ట్ అయితే ఇచ్చేసారనమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా యాక్టర్స్ కూడా ఇచ్చిపడేసేసారు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఒక స్లోగా స్టార్ట్ అవుతుంది అండ్ ల్యాగ్ అయితే అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్కి వచ్చేసరికి మంచి ట్విస్ట్తోని వాట్ నెక్స్ట్ అన్నట్టుగా క్రియేట్ చేశారు సెకండ్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమా స్టోరీ మొత్తం తీసుకొచ్చేసి సెకండ్ హాఫ్లో పెట్టేసేసారు. అండ్ అక్కడ వచ్చేసరికి కొంత సెంటిమెంటు మన ప్రభాస్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్స్తో బాగా అయితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇంకా క్లైమాక్స్ కాకపోతే సెకండ్ హాఫ్లో ఒక్కరు మైండ్ దగ్గర పెట్టుకొని అయితే చూడాల్సింది. ఎందుకంటే మామూలుగా మన చేతబడి ఇంకా ఈ హిప్నటైజ్ ఈ రెండింటికి కనెక్షన్ చేసి అయితే ఉంటుంది. అండ్ దానివల్ల వచ్చేసరికి హారర్ జనరేట్ అవుతుంది. అదే దెయ్యంగా అయితే జనరేట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో దీని గురించి డీటెయిల్గా మనం మైండ్ పెట్టుకొని అయితే చూడాల్సి అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ అప్పుడైతే అర్థమవుతుంది అనమాట. ఇంకా మైనస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ల్యాగ్ చేసుకుంటూ తీసుకెళ్తారు. ఇంకా మెయిన్ తమనాన్ని మటుకు దెబ్బేసేసారనమాట. బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఏ మాత్రం బాగలేదు. ఇంకా సాంగ్స్ అంటారా లైన్స్ బాగుండే, బట్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం కారణంగా ఇంకా సాంగ్స్ ది బెస్ట్ అయితే జనరేట్ చేసి ఉండొచ్చు. అది మైనస్ అనిపించింది. అంతేకాకుండా మన ప్రభాస్ అన్న వింటేజ్ లుక్స్ డైలాగ్స్ అంతా బాగానే ఉండేవి. కాకపోతే కామెడీ కూడా ఓకే, ఇంకా కామెడీ ఎక్కువ పెట్టుంటే బాగుండేది. ఇంకా ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే జస్ట్ ఒకటే అంటే ఫైట్ ఉంటుంది. 1 more ఫైట్ పెట్టుంటే బాగుండేది. అండ్ పెట్టిన ఫైట్ కూడా వచ్చేసరికి వింటేజ్ ప్రభాస్ అని అయితే గుర్తొచ్చింది. ఇలా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఒక వింటేజ్ ప్రభాస్, ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇప్పుడున్న ప్రభాస్తో కంపేర్ చేసుకొని చూడాలి. సినిమా ఏకదమ్ అయితే ఉంటుంది. ఇంకోటి మెయిన్గా చెప్పాలంటే ఈ సినిమాని మీరు చూసేటప్పుడు ఒక 10 సంవత్సరాల కింద మన ప్రభాస్ అన్న వింటేజ్ని మైండ్లో పెట్టుకొని చూడండి. ప్రభాస్ అన్న రీసెంట్ ఫిలింతో కంపేర్ అసలు చేసుకోమాకండి కలిగి సలార్ సినిమాతో. అప్పుడు మీకైతే ఈ సినిమా అంతగా ఎక్కదు. ఫస్ట్ హాఫ్ అయితే వింటేజ్ ప్రభాస్తో కంపేర్ చేసుకోండి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇప్పుడు ప్రభాస్తో కంపేర్ చేసుకోండి. సినిమా మీకు ఏకదమ్ అయితే అనిపిస్తుంది. నాకు మటుకు పిచ్చిగా అయితే నచ్చింది మామ. నేను వచ్చేసరికి ఈ సినిమాకి 10కి 6 రేటింగ్ అయితే ఇస్తున్నాను. బట్ మారుతి గారు ఇంకా ది బెస్ట్ ఇచ్చుంటే బాగుండేది. కొన్ని సీన్స్ అయితే తీసేశారు. ఆ సీన్స్లో వచ్చేసరికి ఈ రోజు అయితే యాడ్ చేస్తారంట. అండ్ అవి కూడా యాడ్ చేస్తే సెకండ్ హాఫ్లోనే అవి కూడా యాడ్ చేసేది. ఇంకా అది కూడా యాడ్ చేస్తే మటుకు సినిమా పీక్స్లోకి అయితే సరిపోతుంది. ఇలా ఓవరాల్గా మామ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి డౌన్గానే ఉంది. ఆ మాట ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. పాటలు బాగలేదు అండ్ ఫస్ట్ హాఫ్ స్లోగా అయితే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మటుకు ఖచ్చితంగా ఈ సినిమా అయితే నచ్చుతుంది. వింటేజ్ ప్రభాస్ అన్న లుక్స్ ఆ ఫీల్ వల్ల అయితే ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్కి అయితే నచ్చుతుంది. ఇంకా జనరల్ ఆడియన్స్గా చూడాలంటే వేరే హీరో ఫ్యాన్స్ గురించి వాళ్ళు వచ్చేసరికి ఈ సినిమాని ఒక కొత్త హారర్ ఫిల్మ్ జోనర్గా అయితే వెయిట్ చేయండి. అప్పుడే నచ్చుతుంది. కొత్తగా ఈ రొటీన్ హారర్ సినిమాలు చూసేసి బోరు కొట్టేసి కొత్తగా చూడాలంటే ఈ సినిమాని అయితే చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతే మామ. వీడియో మటుకు మీకు నచ్చుతుంటే గట్టిగా ఈ వీడియోకి లైక్ చేసేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సినిమా కంటెంట్ చాలా అయితే బోల్డ్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఇలాంటి సినిమా కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.